దేవుని మార్గము మీకు ప్రకటించు వచ్చిన వాడని కాదు. అది ఇక్కడ చాలా ముఖ్యమైన మాట. మొదటి మాట, దేవుని వాక్యం ప్రకటించినందుకు లోక జ్ఞానంతో వాక్చాతుర్యంతో లోక జ్ఞానంతో ప్రకటింపనక్కర్లేదు. అది ముఖ్యమైన మాట. లోకం ఎలా ఉంది? చాతుర్యంతోనే లోక జ్ఞానంతోనే లోక జ్ఞానాతిశయంతోనే లోకము దేవుడి మార్గాన్ని గుర్తించలేకపోవడం, గ్రహించలేకపోవడం. ఎందుకంటే మీకు నేను అలా ప్రకటించలేదు అంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే లోకం ఎలా ఉంది అప్పటికే చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2:17 కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వలె ఉండక నిష్కపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని బాధ ఆయన ఇచ్చినట్టుగా వారికి అందించినట్టుగా ప్రకటిస్తే చాలు. మనం కూడా లోకముడు ఆ వాక్యం గ్రంథస్థమైంది. అపోస్తలులకు ఇచ్చిన బోధ వారికి ఎలా ఇచ్చారో అలాగే బోధించారండి. ఇప్పుడు గ్రంథస్థమైంది. గ్రంథంలో ఏముంటే అదే బోధించారు తప్ప దానికి వాక్చాతుర్యముగా జ్ఞానాతిశయముగా కలిపి బోధించిన అవసరం ఏమి లేదు. కలిపి చేరిపెట్టి వారు సొంత జ్ఞానం ఏమేమో మాట్లాడేది, ఏమో కలిపేది. అదే అక్కడ అలా లేదు అన్నమాట. మరి జ్ఞానాతిశయము వాక్చాతుర్యము లేకుండా మరి ఏం చేయలేదు? ఎలా బోధించాడు? తెలుసు. రాసిన పత్రిక 4:26 కోపపడుడి గాని 4:20 అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారినే ఎడల క్రీస్తునందు వాక్యము ఉన్నట్టుగా చెప్పడమే. ఇంకా వాక్చాతుర్యం లేదు, జ్ఞానాతిశయం ఉపయోగించాల్సిన అవసరమో లేదు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తారు. తర్వాత మొదటి కొరింథీయుల పత్రిక 1:17 కూడా అదే మాటలు వాడుతున్నాడు. ఏంటంటే బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాను. అది దైవ భాగం. దేవుని భాగం ఏంటంటే
మన పాపము నిమిత్తము మరణించి సమాధి తిరిగి వేసిన వార్తే కావాలి. అంతేగాని వాచాంతర్యము లోక జ్ఞానము ఏవో చెప్పలేదు. సువార్త చెప్పడం చాలు, ప్రతి మనిషికి సువార్త చెప్పాలి అని మళ్ళా ముందుగానే ఒకటో అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. వాచాంతర్యం అక్కర్లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నదన్నట్టుగా నువ్వు నమ్మి ఉన్నదన్నట్టుగా నువ్వు నమ్మి ఆ నమ్మిక నువ్వు గ్రహించుకుని ఆచరిస్తూ అవి చెప్తే చాలు. ఆ విషయాన్ని చెప్తే చాలు అనే విషయాన్ని. రెండవ వచనము, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఈ మధ్య నేర్చుకుంటుంది అంటాడు. సిలువ వేయబడిన క్రీస్తు ఏం చెప్పాలి? లోకానికి అవసరం ఏంటి అంటే క్రీస్తు మహిమలు, పురాణ గాథలు, ఇవన్నీ ఇవిగా మనకు కావాల్సిన మానవుడికి. సిలువ వేయబడిన క్రీస్తు యేసు క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేర్చుకుంటుంది అంటే నేను సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప అంటే అదేంటి? సువార్త. ఆయన యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగమై మన పాపం కడగడానికి రక్తం కారణం చెప్పడమే గొప్ప వార్త. అందుకంటే వార్త గొప్పలేమే లేదని ఆయన ధైర్యంగా చెప్తున్నాడు ఆ విషయాన్ని. మొదటి కొరింథీ పత్రిక అందులోనే చూద్దాం. 2వ వచనంలో 1:23 కాదా 23, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అన్నాడు. అదే అన్నమాట. సిలువ వేయబడిన క్రీస్తు ఇప్పుడు లోకం చేస్తున్నాడు, బైబిల్ ప్రకటిస్తుంది. సువార్త ప్రకటించలేదు, చిన్న లోకం చేయలేదు, సువార్త ప్రకటించలేదు, బైబిల్ ప్రకటిస్తుంది. ఏమండి? రోమాలలో అటువంటి ఇంకో పని అది ప్రకటిస్తుంది తప్ప స్వస్థ ద్వారాలు ఏమండి? అందుకని ఇక్కడ చాలా చక్కగా విషయాన్ని జ్ఞాపకం. అయితే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. ఆ సిలువ మాట నుంచి ఆ త్యాగము, ఆ అపారమైన ప్రేమని జ్ఞాపకం చేయాలి ప్రతి మనిషికి. అది కొరింథీ పట్టణంలో ఉన్న వారికి ఆయన జ్ఞాపకం చేసాడు, ప్రకటించాడని మళ్ళా ఆయన చెబుతున్నాడు. 3వ వచనం, బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వరకతోనూ మీరంతా ఉంటేనే ఆ యొక్క సేవ ఎలా చేశారంటే భయముతోనూ వణుకుతోనూ బలహీనతతో అంటే బలహీనత వల్ల దేవుడి పని చేయాలి అంటే ఏంటి? బలహీనతకి కళ్ళు చెప్పండి, కళ్ళు చెప్పు. ఎందుకంటే ఆయన దేవుడిని ప్రభుని ఎదిరించి సంఘాన్ని ఎదిరించి సంఘాన్ని పాడు చేసినప్పుడు, ఆయన దర్శించినప్పుడు ఆ వెలుగు చూడలే కళ్ళు పోయి, కళ్ళు పోయి, పరులు ఆగిపోయి, అప్పటి నుంచి కళ్ళు చెప్పుకున్నాడు ఆయన. తర్వాత 3 రోజులు కళ్ళు వచ్చాయి, మన బాప్తిజం ముందు సేవ వచ్చాయి. ఆయనకి ఎక్కువ కళ్ళు చెప్పుంది బలహీనత. ఆ బలహీనత లెక్క చేయకుండా భయముతోనూ ఒకటి మరి ఎంతగా భయముతోనూ ఎంతో వరకుతోనూ మీరుండి ఎలాగా ఆయన దేవుడు మా భాషని అందించారు అంటే ఆ విధేయత, దేవుడి భయము, సంఘం పట్ల ఆ యొక్క వినయ విధేయతలు ఆయన చూపిస్తున్నాడు. బలహీనతతోనే నేను సేవ చేస్తున్నాను. బలహీనత గురించి మనం మాట్లాడినప్పుడు 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ బలహీనత ప్రార్థన చేశాడట ఆయన. 2 కొరింథీ 12 వచనం కదండి. సూచన క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన
అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు తన సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయం క్షమించుడి. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉన్నాను. మీ సొత్తులు కాదు, మిమ్మల్నే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తును మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచెదను. నన్నును నేను వేయపరుచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమితురా. అది అలా ఉండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగా వాడినై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వాళ్ళైనను మిమ్మును మోసపుచ్చి ఆచించుకొట్టినా మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనినా మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడల యందే నడుచుకోలేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచినేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, ఈ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండురేమో అనియు నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడులను, ఉప్పొంకుడులను, అల్లర్లను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరీ చేసిన నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను కూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను. భయముతోనూ ఎంతో సంఘానికి సంఘంతో సేవకుల యొక్క అనుభవం అలా ఉండాలన్నమాట. అది అదే అనిపిస్తుంది. కాబట్టి 4:7 అయినను 4:7 అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాక దేవుడు చెప్పినట్లు మట్టి ఖడ్గములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మనకు మాట చెప్పాడు ముందు చదవలేదు. ఆ యొక్క పరిచయం విధానం మీకు ఎలా దిగుసాము అన్నట్టు ఇక్కడ ఏమంటాడంటే మా బలాధిక్య మూలమైనది కాక దేవుడు చెప్పినట్లు మట్టి ఖడ్గం అన్నాడు. మళ్ళా ఎవరంటే మనుషుడు మట్టి ఘటం. అలా ఆ శాపలు ఎలా తగ్గించుకున్నాడు చూడండి. మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కాదు. సువాత దేవుని వాక్యం అంటే ఐశ్వర్యము. మట్టి ఘటములలో ఏముండాలంటే ఐశ్వర్యం ఉండాలి. ఆ అపోస్తలులు ఏముందండి? ఐశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యాన్ని పంచిపెడుతున్నాడు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎలా తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. మేము మట్టి ఘటనలు భయంతో మనతో బలహీనతలో కూడా మేము మా బలాధిక్యము మూలమైనది కాక దేవుడు చెప్పినట్టు అంటే పరిచర్య, ఈ శక్తి, ఈ మహిమ, ఈ వాక్కు దేవుడు చెప్పినట్టు మట్టి ఘటనలలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ప్రతి క్రైస్తవుడిలో ఐశ్వర్యం ఉందండి. వాక్యమైన ఐశ్వర్యం మర్చిపోకండి. 4:5 మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకున్నాక అదే దేవుని శుద్ధి అంటే కొద్ది పట్టణంలో క్రీస్తు సంఘాన్ని
విశ్వాసులు అంటున్నాడు. మనుషుల జ్ఞానం మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకునక ఏంటో మనుషుల జ్ఞానం మార్క్స్ వార్త 7:6-7 మనుషుల జ్ఞానం. అందుకైన వార్త నాకు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మార్కు 7:6-7 ఏంటి మనుషుల జ్ఞానము? అక్షయాలు 3:10-11 మనుషుల జ్ఞానం ఎలాగైతే యశ్వర మనుషుల జ్ఞానంతో నిలబడే నీ ప్రయాణం సాగితే నీ జీవితం వ్యర్థమైపోతుంది. 3:10 మతభేదములు కలిగించు అదే మనుషుల జ్ఞానం. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణ్ణి విసర్జించుము. అట్టి వాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడే పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. మనుషుల జ్ఞానం మరి దేవుని వాక్యంలో దేవుని సేవలో దేవుని సంఘంలో మనుషుల జ్ఞానం వచ్చిందనుకోండి, అది మసాగా అయిపోతుంది, కనకాలం అయిపోతుంది, మళ్ళీ మార్గం తప్పేస్తారు, మళ్ళా పాపం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. నేను మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని రాలేదు అంటే మనుషుల జ్ఞానం కూడా మనం తెలుసుకున్నాం. మనకి ఒప్పుకోవడం మనుషుల జ్ఞానం. సృష్టి పూజ మతశాఖ మనుషుల బోధ మనుషుల జ్ఞానం. రోమపత్రిక 1:22-26 మనుషుల జ్ఞానం. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని 1:22 వారి అవివేక హృదయం అంధకారమై తాము జ్ఞానులని చెప్పుకొనుచు. మనుషుల జ్ఞానం ఏమంటే అబద్ధాలు ఆడితే మేము జ్ఞానంలో చెప్పుకున్నారట. బుద్ధిహీనులైన వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారి అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సత్యమును పూజించి సేవించిరి. మనిషి జ్ఞానం. శుచి పూజ, మతశాఖ, రథ ఆరాధన అనే విషయాలు. ఇప్పుడు మరి ఏం బోధ మనుషుల జ్ఞానంలో ఆధారం పోగాలంటే అపోస్తుల బోధ ఎంత విలువైంది. అపోస్తుల బోధ మనం ఎక్కడున్నాం? అపోస్తుల బోధలో ఉన్నాం. మనుషుల జ్ఞానం బోధ కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకొని అది మనుషుల జ్ఞానం కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని అది దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఆయన
యాకోబు 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఈ ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముగా శక్తిని ఆధారం చేసుకోవాలంటే శక్తిగల వాక్యమును ఆధారం చేసుకోవాలి. శక్తిగల వాక్యం మరి మనుషులు జ్ఞానం ఏముంది? కల్మషము, దుష్టత్వము, ఇవన్నీ ఆత్మ నాశనం చేస్తున్నాయి. జ్ఞానం అని చెప్తాం. ఆత్మ నాశనం అయిపోతుంది మనుషుల జ్ఞానం వల్ల. దేవుని శక్తి ఏంటంటే ఆయన వాక్శక్తి, శక్తి గల వాక్యము ఈ ఆత్మ రక్షిస్తుంది కనుక అట్టి వాక్యాన్ని మీకు బోధించాము అంటాడండి. ఎవరిది? పట్టణంలో క్రీస్తు సంఘాలు. నేను మాట్లాడినాను, సువార్త ప్రకటించినాను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక. ఇప్పుడు మసాయిలు బాగాలేదండి, తీయని మాటలు, సృష్టి పూజించేవాడు బాగాలేదండి, తీయని మాటలు ఏం మాట్లాడండి. మరి ఇక్కడ తీయని మాటలు ఏమాట? హెచ్చరించే మాట. అదే కంటిన్యూ 2 అధ్యాయము 4-5 వచ్చిన 5 వచ్చిన తీయని మాటలంటే జ్ఞానయుక్తమైన తీయని మాట. జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగించగా పరిశుద్ధాత్మయు తీయని మాటలు చదువుతా ముందు. తీయని మాటలు క్రీస్తు బోధ తీయని మాటలు కాదు. క్రీస్తు బోధ తీయని మాటలు కాదు. ఏడవ మాటలు రామపుడు 23లో ఏ మాట? ఏ వేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం దేవుడికి మాట్లాడినప్పుడు నువ్వు పాపం చేస్తున్నావయ్యా అని ఎప్పుడు తీయ మాట కాదు కదా. కాదు. తర్వాత ఎప్పుడు రాసిన పత్రిక 1:3-4లో మీరు బాబు ఎప్పుడు తీయ మాట కాదు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి. ఇప్పుడు మొదటి వాక్యం ఏముంది? ఆయన నువ్వు పాపం చేస్తున్నావు, మా పుణ్యాత్ముడు లోపల ఒక్కడనో లేడు అని చెప్పడం. అది ఏ మాట కాదు. నీ పాపం శుద్ధీకరణ చేసుకో. అందులో యేసు ప్రభువు పిలుస్తున్నాడు. అది కూడా తీయగా ఉండదు. అది కూడా తీయని మాట కాదు. పాపములు శుద్ధీకరణ అది తీయగా ఉండదు. కలిసి 1:24లో ఒకటి చెప్తాను చూడండి. కూడా ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుందంటే అది తీయగా ప్రభునాము పాపం క్షమించబడతా అంటే అది తీయ మార్గం లేదు. నేను అది బాగా కాదన్నాడు మనుషుడు. మనసులో 16-15 సర్వసృష్టికి సువార్త ప్రకటించి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. నమ్మే వారి శిక్ష
అపొస్తలుల కార్యములు 22 చెప్పింది ఏంటంటే కనుక ముఖ్యంగా 3 మార్గాలు 22 అపొస్తలుల కార్యం. కనుక నీవు తడువు చేయడం లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది ఈ పాపములను కడిగి వేసుకోమని చెప్పాడు. తీయని మాట నియోగపక ఇప్పుడు రైతుడు మస్కరైతుడు ఉన్నాడంటే తీయని మాటలు ఏంటది? నీకు పిల్లలు పుట్టలేదా? ఇదిగో అట్టుపండుని అభిషేకించాను, అటువంటి తిను. తీయని మాట, తీయని పండు. నీకు కేవలం ఎవరైనా ఇవి 50 పండుగ దీవించాను, నువ్వు తిను. లేదంటే నా దగ్గర బ్రహ్మాలు ఉంది, కొనుక్కో, నడుము పట్టుకో, అమ్మ చేసుకో. తీయని మాట, డబ్బులు రాసుకో, నేను రావాలనుకోవాలి. డబ్బులు అంటే ఇసురకు అంటే ఇసురకు కొనుక్కోవాలంటే డబ్బులు ఇసురకు కొనుక్కోండి. తీయని మాట అన్నీకే రావాల్సిన అన్ని ఐశ్వర్య తీయని మాట చాలా ఉన్నాయి. ఏదైనా తీయని మాట దానికి అనుమానంలో పడుతున్నారు. మరి కఠినమైన మాట కలిగిన లోపస్తులు ఎక్కడ చేస్తారు? ఈ వాక్యానికి ఏంటి? వాక్యానికి మీ బైబిల్లో మీ ప్రభు ప్రయాణించండి, నన్ను బాప్తిస్మం రక్షించబడతాడు, నా మరణ శిక్ష అంట శిక్షించేదండి. ఆ బాధ కఠినమైన మాట, తీయని మాట కాదు. ఈ మాట కదా అని అంటూ ఇంకో మాట మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిరిగి అన్నాడు. ఆయన బోధలు ఏమన్నాక 5వ వచనంలో 2:5 పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించింది. అంటే దేవుడి వాక్య ప్రకారమే మీకు బోధించాడు. దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించాడు. దృష్టాంతం ఏంటి? దేవుని భయభక్తులు ఉంటే ఎలా ఉంటుంది, భయభక్తులు లేకపోతే ఎలా ఉంటుందో దృష్టాంతం ఉన్నాయి, వాటిని మీకు అందించాడు అన్నాడు. సొంత మాటలు కాదు, దృష్టాంతం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము దృష్టాంతం 2 సార్లు కూడా దృష్టాంతం బలి కోడించారు. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగి ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండగా పోయి కనుక దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యంలో సంహరింపబడింది.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడుదల చేసి వాళ్ళందరికీ కూడా సముద్రంలో బాప్తిజం ఇచ్చారంటాడు. అందరూ రక్షించబడ్డారంట. రక్షించబడ్డారంట. కొందరు అనేకులు మళ్ళా వెంబడించలేదంట. ఇది 4 రోజులు చదవడం 6 రోజులు అయితే వారిలో ఎక్కువ మంది ఎవరిలో రక్షించబడే వారిలో అది ఎవరంటే ఎవరు రక్షించబడే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యంలో సంహరింపబడ్డారు. అది దుష్టాంతం. మనాలు ఉండాలి. రక్షించబడే వాళ్ళు దేవుడికి ఇష్టలుగా ఉండాలా? మరి దేవుని ఆజ్ఞ ప్రకారం వ్యతిరేకించాలా? దేవుడికి ఇష్టలుగా ఇష్టలుగా ఉండకపోయి అది దృష్టాంతం. తర్వాత 7 చదువుతాం. 6 చదివారు కదా? 7 6 ఇంకా ఉందంటే చదవండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకును రక్షణ కాపాడుకోలేదు. తర్వాత ఎక్కువగా ఆశించారట. దేవుడిని శోధించారట. మాంసం లేదట. కూరగాయలు లేవట. ఉల్లిపాయలు లేవట. బంగాళదుంపలు లేవట. బీరకాయలు లేవట. లేవు. అట్లాంటే దేవుడు అంత చొరకైపోతాడా? అయిపోయాడు. మాంసం లేదట. కొండల నిండా వండుకుంటాను అక్కడ బాగుంది అన్నారట. అందుకని వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో ఇప్పుడు జరుగుతుంది కదా. జరుగుతుందండి. జనులు రక్షణ పొందిన జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. 23,000 మంది కూలిపోయారు, చనిపోయారు. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారము చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే ఈ కొరింథీ సంఘానికి విగ్రహారాధన లేకున్నారండి. రక్షణ పొందారు. వారిని ఈ యొక్క దృష్టాంతములతో అనగా లేఖనములతో ప్రవచనాలు లేఖనాలు జరిగిన సంఘటనలతో బోధిస్తూ దృష్టాంతములే మీకు దృష్టాంతములే వినియోగించాను తప్ప నా సొంత జ్ఞానం కానీ
ఇవ్వను అన్నాడు. అంతేనా? ఆరో వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం. ఏమంటే గ్రీసు దేశస్తులు, ఏమంటే ఇది ఎక్కడున్నాయి? కొరింథీ పాఠశాల గ్రీసు దేశంలో ఉన్నా, గ్రీసు దేశంలో ఉన్న కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘము వారందరూ కూడా పరిపూర్ణులైన వారట. దేంట్లో కింద పరిపూర్ణులైన వారి మధ్య లోక జ్ఞానం కాదు. పరిపూర్ణ దేంట్లో పరిపూర్ణ వాడు జ్ఞానం గురించి లోక సంబంధమైన జ్ఞానంతో పరిపూర్ణులు. పరిపూర్ణులైన వారి మధ్య మరి ఎవరంటే ఈ లోక జ్ఞానముతో పరిపూర్ణులైన వారు. ఏమంటే వారి మధ్యన దేవుని జ్ఞానం బోధించుతున్నాం అన్నాడు. ఏమంటే చాలా తెలియడండి, చదువుకున్నవాడండి, పెద్ద కుటుంబాలండి ఇలా చెప్పకూడదండి. దేవుని సులువ చెప్పాల్సిందే. కాబట్టి సరే, వాళ్ళు లోక జ్ఞానంతో పరిపూర్ణంగా నిండిపోయి ఉన్నారు. అది ఎవరంటే పరిపూర్ణమైన వారి మధ్య దేంతో పరిపూర్ణం? లోక జ్ఞానం. లోక జ్ఞానంతో పరిపూర్ణమైపోతారు. కాబట్టి క్రీస్తు దేశస్తులు అన్ని రకాల వారు కోరిక ఏంటంటే జ్ఞానం ఎదిగేవారట. జ్ఞానం ఎదుగుతున్నారట. మొదటి పరిస్థితుల్లోనే ఒక చెప్పారు, క్రీస్తు దేశం జ్ఞానం ఎదుగుతున్నారు అంటే దేవుడు పరిపూర్ణ వాళ్ళు లోక జ్ఞానంతో. ఇప్పుడు లోకమంతా ఎలా ఉంది? లోక జ్ఞానం పరిపూర్ణ ఉన్నారు. వారి మధ్య దేవుని జ్ఞానం పోలించారు. నిరర్థకులైపోతున్నా. అది ఏంటంటే లోక జ్ఞానం. ఈ పరిపూర్ణులైన వారు ఈ లోక జ్ఞానం ఏమైపోతారు? నిరర్థకులైపోతారు. వారి పూజలు, వారి వారి యొక్క విశ్వాసాలు, వారి యొక్క తెలివితేటలు, వారి జ్ఞానంతా నాశనమైపోతుంది అన్నాడు. వాళ్ళు నిరర్థకులైపోతున్నారు. ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ లోకాధికారులు తెలియడు అధికారి పరిపాలకుడు స్వామీజీ ఇలాంటి తెలియడు. అంతే అంత పరిపూర్ణ చాలా పేరు పరిపూర్ణాంత స్వామి అంటే ఇలా పరిపూర్ణ కనుక వీరికి ఈ పరిపూర్ణత ఏమవుతుందా? లోక సంబంధ జ్ఞానంతో నింపబడిన వీరు నిరర్థకులైపోతున్నారు. ఈ లోకాధికారుల జ్ఞానం కూడా అది దేవుడికి పనికొచ్చేది కాదు, లోకానికి పనికొచ్చేది కాదు, ఆ లోకాధికారులకు కూడా పనికొచ్చేది కాదు. దేవుడి జ్ఞానమే వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. దేవుడి జ్ఞానం కాలంతా వ్యర్థమే, నిరాటకమే. మొదటి దేవుడి అధ్యాయంలో సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెళ్తాముగా కానీ రక్షించబడుతున్న మనకు దేవుడి శక్తి అంటే దేవుడి శక్తి నిరాటకం కాదు, సువార్త నిరాటకం కాదు. రక్షింపబడుచున్నాం. 20 వర్షం మాత్రమే. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు జ్ఞానము, లోకపు తర్కవాది ఏమాయను,
9:3 అందరికీ ఒకటే కలిసి సంభవించును. అందరికీ ఒకటే సంభవించు. సూర్యుని కింద సూర్యుని కింద జరుగువాటన్నిటిలో జరిగిపోవడానికి ఇది బహు దుఃఖకరము. ఏమి బహు దుఃఖకరము. బహు దుఃఖకరం. మరియు మరియు నరుల హృదయము నరుల హృదయం నదుల హృదయం చెడుతనంతో చెడు కర్మతో నిండి ఉన్నది. నిండి ఉన్నది. వారు బ్రతికినంత కాలం వారి బ్రతికిన కాలమందు వారి హృదయమందు వారి హృదయమందు వెర్రితనముండును. ఏముంది? వెర్రితనమును అంటే మానవ జ్ఞానం నిలుపుంది అనుకోండి. ఏముందంటే నిలుపుంది వెర్రితనం. ఏముంది? అందులో మాట్లాడతారు నిలుపుని హృదయాలు తరువాత వారు మృతుడి యొద్దకు పోవుదురు. బయట అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. జ్ఞానంతో మానవ జ్ఞానంతో నిండుంటే ఏముంటే చెడుగా ఉంటుంది. అదేంటంటే వెలుగు అన్నమాట. జ్ఞాపకుడు ఈ సర్వశాస్త్రాలు తెలుసు అంటే అదేంటి? చెడుతనము దేవుడి శాస్త్రం తెలియదు, నిజ దేవుడు తెలియదు, స్వాత తెలియదు. మరి ఏమయ్యాడు? వెలుగుడు దేవుడి దగ్గర ప్రతి వారిలో వేరుతనం ఉంది. కాలం అంతా ఇప్పుడు మళ్ళా 20 చెప్తే అర్థమవుతుంది. 20 ఈ లోకము తరగగా దేవుని జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రుడు ఏమయ్యాను, ఈ లోకము తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానం దేవుడు ఏ విధంగా చేస్తున్నాడు. దేవుడు చెప్పబడ్డాడు మానవుడు. ఏమండి? ఇక్కడ 6వ వచనంలో చూసాం కదా, పరిపూర్ణత దేవుడితోనే వేరుతనంతో లోక జ్ఞానం పెట్టారు. 21వ వచనం కూడా దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎదుగుకునేందున ప్రవాద ప్రకటన వేరుతనం చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. లోక జ్ఞానం ఏం చేస్తుంది అంటే దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుడు ఎదుగుకునేందున తన జ్ఞానంతో ఏమైనప్పుడు దేవుడు ఎక్కడ చెప్పండి, వేసుకోండి. ఎంతమంది ఎదుగుతారు? ఎంతమంది ఎదుగుతారు? ఆయన ప్రేమను ఎంతమంది ఎదుగుతారు? ఆయన సేవను ఎంతమంది ఎదుగుతారు? ఎంతమంది ఎదుగుతారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పరిపూర్ణమైన వారి సేవ లోకమంతా ఏ పరిపూర్ణత ఉన్నది? లోక జ్ఞానంతో పరిపూర్ణమై నిరర్థులుగా ఉన్నారు. మర్చిపోకండి, మనము నిరర్థులు. మనకు దొరికిన వాక్య జ్ఞానం, దైవ జ్ఞానం నిరర్థకం కాదు. 7వ వచనం దేవుని జ్ఞానం మర్మమైనప్పుడు బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండేనో అది మరుగైతే మనుషులంతా దేవుడు నింపబడ్డారు. ఒక జ్ఞానం నింపబడ్డారు. ఎవరు? దేశానికాచారం, మనుషులాచారం, కులాకాచారం, గ్రామాకాచారం, ఇవన్నీ జ్ఞానంతో నింపబడ్డారు తప్ప దేవుడి జ్ఞానంతో కాదు. అందుకని దేవుడి జ్ఞానము మరుగై ఉండేనో జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ జ్ఞానము ఎప్పుడు బయలుపరచాడట? జగదుత్పత్తి ముందుగానే ఈ జ్ఞానం బయలుపడట. ఎవరు కొరకట? మనుషుని యొక్క మహిమ కొరకట. మనుషుడు మహిమ పొందాలి, దేవుడి మహిమ అని ముందుగానే నిర్ణయించిన జ్ఞానం అంట దైవ జ్ఞానం. అది
ఏమండి మన మహిమ ఏంటి అంటే మానవుడు దేవుడి మహిమ లేడు బ్రహ్మముడు మళ్ళా ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడి మహిమలో మహిమ పొందలేని వాడికి మన మహిమ ఇవ్వాలని ఈ దైవ జ్ఞానం మొదలైన జ్ఞానాన్ని విపులంగా మనకు అందించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుల ద్వారా. మహిమ నిమిత్తము అన్నాడు. మహిమ లేని వారికి మహిమను అందించాలి, మహిమను అందించాలి. 2 Corinthians 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు మీరు ఎలాగో రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన నా సువార్త వలన మిమ్మును పిలిచెను. వాడు దేవుని మహిమను పొందుతాడు. అది మన మహిమ నిమిత్తము ఈ జ్ఞానము మరుగైన జ్ఞానాన్ని సువార్త ద్వారా వెల్లడి చేసిన గొప్ప దేవుడు. ఎఫెసీ పత్రిక 3:5-6 ఎఫెసీ రాసిన పత్రిక. ఈ మరణం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు దేవుడి రక్షణ సంకల్పం పూర్వ మనుషులకు తెలియబడలేట. ప్రవక్తలకు అపోస్తులకు తప్ప. ఈ మరణం ఏంటనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరము మండలి అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేవుని జ్ఞానం అపాయ జ్ఞానం ఎలా వచ్చిందంటే సువార్త ద్వారా యూదులు అన్యులు ఒకటిగా ఒక సంఘంగా చేసిన మార్గం బయటపడదు. అంతకుముందు జ్ఞానులకి అంతకుముందు పెద్దలకు తెలియని సంగతులు, ప్రవక్తలకి అపోస్తలులకి తెలిసిన సంగతులు ఇప్పుడు ఆ వారి ద్వారా ఆ మర్మము బయలుపరచబడింది. యూదులు అన్యులు క్రీస్తులో సువార్త ద్వారా ఒకటే సంఘముగా ఏర్పాటు చేసిన సంగతి అక్కడే మహిమ. ఇది ఈ మర్మము తెలియక ఏం చేశారంట? దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులను అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. మర్మమైన మరుగైన ఈ జ్ఞానం మరుగైన
పిలాతు అందుకు పిలాతు నీవు రాజువా నీవు రాజువా అని ఆయన అడుగగా ఆయన అడుగుగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునను అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అంటే తెలియలేదు అధికారికి తెలియలేదు పిలాతుకి తెలియలేదు సైనికులకి తెలియలేదు యాజకులకి తెలియలేదు జ్ఞానులకు తెలియలేదు పరిసయ్యులకు దేవుడి ప్రజలకు తెలియలేదు తెలుసుంటే దీని ఎవరంట ఎవరు తెలియదంట మహిమా స్వరూపమైన దేవుని 37 ఎవరు తెలియదంట పిలాతుకి సిల్వెస్ అధికారులకి యాజకులకి ప్రధాన యాజకులకి ప్రజలకి ఏం తెలియదంట ఈయన మహిమాస్వరూప దేవుడికి అప్పుడు తెలుసుంటే ఈ మహిమాస్వరూపమైన క్రీస్తు సిలువ వేయిందులో అంటే వాక్యంలో యేసు ప్రభు మహిమాస్వరూపమైన దేవుడుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన చూద్దాం అపోస్తలుల కార్యములు 13:27 యెరూషలేములో కాపురం ఉండేవారును ఎవరు తెలియదంట యేసు ప్రభు గురించి సరిగా వారి అధికారులను యెరూషలేములో కాపురం ఉండేవారును వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదువుకొనుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత యెరూషలేము కాపురస్తులు వారి అధికారులు ఆయనను ప్రతి విశ్రాంతి చదువుతున్న ప్రవక్తల వచనములు లేఖనం గ్రహింపలేనివాడు ఆయనకు శిక్ష విధించుట చేత ఏం చేసిన వెంటనే ఆ వచనములను నెరవేర్చేది. ఏం చేశారంటే ఆ లేఖనాలు నెరవేర్చడంతో ప్రభు సిలువలో బలియాగము అయింది. అక్కడ చాలా క్లియర్గా తెలియజేస్తున్నా. యాకోబు 2:1 ముందు ఎవరు చూసాం మనం ఎందుకు సిలువేసిన ఎవరట ఏమో తెలిస్తే సిలువేయకపోతారట మహిమాస్వరూపు దేవుడు తెలిస్తే సిలువేయకపోతారట. నా సహోదరులారా రెండో సంగతి ఈయన ఎవరు సహోదరులారా మహిమాస్వరూపేణ మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం కలవారైనప్పుడే యేసు ప్రభు అంటే మహిమాస్వరూపైన దేవుడు. మొహమాటంగా నమ్మకండి. అవునా కాదా నమ్మకండి. దేవుడా కాదా అంటే నమ్మిన వారికి తెలియకుండా అడగండి. ఆయన ఎవరా మహిమా స్వరూపి మొహమాటం లేకుండా ఉండండి. మొహమాటం లేకుండా నమ్మండి. అవునా కాదా అనుకుంటూ ఉండండి అని రెండవ వచనంలో ఈ వచనంలో కూడా ఆయన మహిమా స్వరూపమని స్పష్టత ఇవ్వబడింది. మొదటి తిమోతి 1:8 అయినను శ్రీమంతుడగు దేవుడు యేసు ప్రభు ఎవరంటే శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అంటాడు. ఒకటి చెప్పాడు కాబట్టి పౌరు మీరు చెప్పండి. చెల్లి గారు మీరు చెప్పండి. పౌరు గారి సువార్త పని ఎవరు అప్పగించారు?
పౌలు గారి సువార్త పని ఎవరు అప్పగించారు? యేసు ప్రభువే కదా. మనకి అది 9వ అధ్యాయం తెలుస్తుంది. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం అంటారు. అపోస్తలులైన పౌలుకి క్రీస్తు సువార్త పని ఎవరు అప్పగించారంటే యేసు ప్రభువు అప్పగించారని తెలుస్తుంది. ఆయన ఎవరంట చెప్పారు కదా, శ్రీమంతుడు దేవుడంట. క్రీస్తు అంటే శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం. మహిమగల దేవుడు ఎవరే? పౌలు ఏం చెప్తున్నాడు? క్రీస్తు గురించి మహిమగల దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, ఆయన మహిమగల సువార్త. మహిమ ఏంటంటే మరణాన్ని చనిపోయి మూడో సమాధి నుండి మరణాన్ని జయించడం. అది సామాన్య సంగతి. మహిమ దేవుడి మహిమ, మహిమా సువార్త. మొట్టమొదటి మహిమగల దేవుడు యేసుక్రీస్తు. 2 ఆయన మరణ సమాధి పునరుత్థానం, మహిమగల వార్త. ఏవార్త అంటే మహిమగల వార్త. 3 సంగతి ఆ సువార్త ద్వారా మహిమగల దేవుడు, మహిమగల సంఘం సువార్త ద్వారా ఏమి స్థాపించాడు ఆయన? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25-27 చూస్తే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అగ్ని ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను. అది ఎవడే? మన యేసు గారు చెప్పండి. మహిమా స్వరూపుడైన దేవుడు. మరి ఆయన స్వార్థ ఏంటండి? మరి ఆయన స్వార్థ ద్వారా రక్షణ పొందిన ఎవరండి? మహిమగల సంఘము. ఎంత గొప్ప సంఘం చూడండి. మహిమగల సంఘం. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము కొరకు మహిమగల సంఘముగా తయారు చేయబడతారు. 25-27 చూసారా? ఇప్పుడు చెప్పండి, మనం నమ్మిన దేవుడు మహిమగల దేవుడు, మనం విన్న సువార్త మహిమగల సువార్త, దానికి లోబడి బాప్తిసం పొంది మహిమగల సంఘంలో ఉన్నాము. మరి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? పాపి అయిన మనం దేవుడు మహిమ పొందుతున్నాం. అదే కాదు, పాపి అయిన మానవుడు ప్రభువుని బాప్తిసం పొందితే దేవుడి మహిమను అంతకుముందు దేవుడి మహిమను పొందలేనివాడు. ఇప్పుడు ఈ మహిమలో ఇప్పుడు విశ్వాసం జరిగే కార్యం ఏంటి? ఫిలిప్పీ 4:12 పాప క్షమాపణ ఆత్మరక్షణతో పాటు ఫిలిప్పీ 4:12 కాగా దేవుడు తన ఐశ్వర్యముగా క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము. ఎంత గొప్ప సంగతి. క్రైస్తవుడు కానీ క్రీస్తు సువార్తికుడు కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మహిమగల దేవుడు అనుకున్నాం, మహిమగల సువార్తలో పడ్డాం. 4:12 ఫిలిప్పీ 4:12 ఈ మాట మహిమగల దేవుడు అనుకున్నాం, మహిమగల సువార్తలో పడ్డాం, మహిమగల సంఘంలో ఉన్నాం. యేసుక్రీస్తు మహిమను పొందుకుని మహిమలో ప్రతి అవసరము యేసుక్రీస్తు ఏముంది? మహిమ. యేసుక్రీస్తు మహిమలో
9వ వచనం. ఇందును గూర్చి ఇందును గూర్చి దేవుడు దేవుడు నన్ను ప్రేమించు వారి కొరకు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి అది కనబడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయం మన హృదయం గోచరము కాలేదు కాలేదని. అని వ్రాయబడి ఉన్నది. మనకు 8వ వచనంలో మహిమాస్పదమైన మాటకి ఎన్ని విషయాలు మనకు తెలిసాయండి, ఎంత క్లియర్గా అండి. మరి ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యాన్ని అందరూ ఎలా వాడతారంటే మన శరీర క్రియల గురించి వాడతారు. ఎవరు ఆశ్చర్యం కార్యం జరిగిందంటే అలా ఏమంటాడు క్రైస్తవుడు సేవకుడు కానీ ఏమంటాడంటే దేవుడు తను ప్రేమించిన వారి వరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషులకు గోచరము కాలేదని అంటారు. ఇది మన అవసరాల వరకు వాచి కాదండి. రక్షణ సంబంధమైన వాక్యం అండి. ఏంటంటే శరీర సంబంధమైన అవసరం తీసినప్పుడు మాట్లాడకూడదు. 8వ వచనం గురించి చెప్పిన 9వ వచనం వారి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి దేవుడు ఆయన ప్రేమేట అక్కడ జరిగిన ఆ శిలువ సంఘటన. యెషయా గ్రంథము 64:1-4. యెషయా గ్రంథము 64:1-4. గగనము చీల్చుకొని గగనము చీల్చుకొని గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు కదా, నీవు దిగువచ్చెదవు కదా, దిగి వచ్చేదవు కాక 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 నీ సన్నిధిని ఉన్నాడు చెప్తారు. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయటకై అగ్ని గచ్చ పొదలను కాల్చుగాను, అగ్ని నీళ్లను పొంగ చేయగాను నీవు దిగి వచ్చేదవు గాక. జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుతున్న గాక, నీవు దిగి వచ్చేదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు కనిపెట్టు దాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయమని ఏ దేవుడిని ఎవరు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడంత సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఇది వాక్యం. ఈ వాక్యం కాదు ఎవరి పరలోకము దేవుడు భూలోకం వచ్చి ఇటువంటి కార్యాలు చేస్తాను చూడలేదు, వినలేదు, కాలేదు, గోచరం కాలేదు. అక్కడ ప్రవక్త చెప్పిన మాట క్రీస్తు దగ్గర నెరవేరింది. చూడండి, ఆయన వచ్చాడు, బెల్లం చీల్చుకుని వచ్చాడు, శరీరం దగ్గరగా శిలువలో మరణించాడు. ఆయన దేవుడే తెలుసుకోలేదు, వెనుక దేవుడు తెలుసుకోలేదు, శిలువ చేసేసాడు. కనుక అక్కడ మాటను ఇక్కడ రాయబడి అంటాడు, రాయబడి అంటాడు. అందుని గురించి 9వ వచనం, అందుని గురించి దేవుడు తనను ప్రేమించిన వారితో ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషులకు గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. ఆ వ్రాయబడి ఉన్నదే యెషయా గ్రంథము 64:4. అంతేగాని మనకు జరిగిన అద్భుత కార్యాలు బట్టి కంటికి కనబడ, చెవికి వినబడడం, మనుషులకు గోచరం కనబడదు. అది దేవుని యొక్క ఆ యొక్క శిలువ మరణ సమాధి ఉత్థానం వచ్చిన అద్భుత కార్యం, ప్రేమ కార్యం, త్యాగ కార్యం, బలియాగం, బలిదానం, బలియార్పణ, వాటి గురించి ఈ అద్భుతమైన మాటలు వ్రాయబడి 10వ వచనం. మనకైతే దేవుడు మాటని
క్రీస్తు సంఘానికి విపులుగా వచ్చిందంట. కొరింథీ సంఘానికి విపులుగా వచ్చిందంట. మనకైతే ఎవరితో మాట్లాడుతుంది? కొరింథీయులతో క్రీస్తు సంఘం. ఇప్పుడు క్రీస్తుకి సంఘానికి సంబంధం లేదా? ఎవరు మనసులాలి ప్రభుత్వ క్రీస్తుకి సంబంధం లేదా? అదే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచిన భాగంగా ఉన్నదాన్ని బయలుపరచు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుడి మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మత్తయి 11:13 మత్తయి 11:13 ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము రొవ్వినది. వారి చెవులు వినుటకును మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే చూచుట మట్టుకు ఎంత మాత్రము తెలుసుకోరు అని యెషయా చెప్పిన ప్రవచనమును వీరి విషయమై నెరవేరుచున్నది. ఇక్కడ దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచినప్పటికీ ఆత్మ విషయం దేవుడి మార్గంలో కూడా పరిశోధించున్నాడు కదా. దేవుని ఆత్మ దేవుని మార్గంలో కూడా పరిశోధిస్తున్నాడు. వాక్యం అంటే ఇప్పుడు లోకంలోనే ఈ రోజు వరకు శ్రేణులతో సహా శివగారిని వదిలేస్తున్నారు. వినుట మట్టుకు విందురు గాని వచ్చింది తిరిగి వచ్చేసింది. నాకు పడబోయేది అయినా పట్టించుకునే స్థితిలో కొరింథీ సంఘానికి ఆయన ఎలా చెప్తున్నాడు? 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఇక్కడ మన సామెతలు ఏమంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి విజయబాబు, మీరు మీ మనసులో సాగు నీకే తెలిస్తే బయట పక్కన తెలిస్తే అదే కదా మనుషుల యొక్క మనసులో సంగతులు అతనికి తెలిస్తే అలాగే దేవుని మనసులో సంగతులు దేవుడికే తెలుసు. అందుకని మర్మంగా ఉంది. ఇప్పుడు బైబిల్ అంటే దేవుని మనసు బయట వచ్చేది. ఇప్పుడు నీ మనసులో మాట మనసులో మాకు తెలియదు. నువ్వు మాట్లాడితే తెలుస్తుంది. నువ్వు మాట్లాడితే నీ మనసులో మాట తెలుసు. దేవుడు మాట్లాడాడు, మీకు గ్రంథమైంది. ఆయన మనసులో మాట బయట వచ్చింది. వచ్చిందంటే వచ్చింది. చూద్దాం సార్. 2వ తిమోతి పత్రిక 3:16-17. బైబిల్ అంటే క్రీస్తు మనసులోని మాట, దేవుని మనసులోని మాట. 2 తిమోతి 3:16-17. దైవజనుడు సర్వజ్ఞుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన జరగాలి. దేవుని మనసు మాట్లాడేటప్పుడు దేవుని మనసు మాట వాక్యము ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆలోచించబడే వాక్యం. అది పొందుకుని సిద్ధంగా ఉండాలి సేవకుడు, విశ్వాసి.
మొదటి పేతురు 1:20-21 దేవుని మనసులోని మాట, దేవుని వాక్యం. ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడుతురు గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ఎదుగుదల 1 తిమోతి పేతురు రాసిన 20:21 ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమయందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా నీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఒకడు తన ఊహాపడి చెప్పినది లేఖనమును ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిడి. ఎవరి మాటని? ఎవరి భాషలో మాట? దేవుని భాషలో మాట. ఇవి గ్రంథంతో అయిపోయింది. రోమిల రాసిన పత్రిక 11:33-34. దేవుని బుద్ధి జ్ఞానము బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపని ఎంతో ఆవశ్యకములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? 3:13-34. 33-34. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు ఎంత బాహుళ్యమైనవి. ఆయన సలహా చెప్పుకోవడంలో దేవుడు సలహా చెప్పగలవాడా? మరి చెప్తున్నారు బాబు, సగం క్రిస్తుని బాగోలేదంటే వ్యవహార బాగుంటుందండి. సలహా ఆయన మనసు మాట చెప్పేసి ఇప్పుడు మీ మనసు మాట చెప్పాడు. అలా కాదు బాబు, ఇలా చేస్తే ఎలా చేస్తానే నేను భక్తి చెప్తాను మీకు. మీ మనసు మాట బయటకు వచ్చేసింది. అలాగే దేవుడి మనసు మాట బయటకు చెప్పేసి మీకు రాజస్వం అయిపోయింది. మరి ఆయన సలహా ఇవ్వండి. ఏడు సలహాలు సంఘము ఆయన పేరు బాగోలేదండి. ఆరాధన ఆదివారం శనివారం అండి, శుక్రవారం బాగుంటుందండి, శనివారం బాగుంటుందండి. ఆ నెలకు ఒకసారి ప్రతి ఆదివారం ఏంటండి సలహా మరి
dari Indonesia dari Bobo Nyona ada kasih yang berbeda masuk kantor yang proyek usaha yang terbaru dan apa yang bagaimana dari terus pada sebelum దేవుని ద్వారా మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం పొందిన ఆత్మ ఏంటంటే లౌకిక ఆత్మ కాదట. అండ్ లోక సంబంధించి లోక జ్ఞానం సంబంధించిన ఆత్మ కాదు. ఏమంటే లోక సంబంధమైంది లోక జ్ఞానం సంబంధం ఆత్మకాత్మ పొందుతా ఏం పొందాం మరి దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టే మనము లౌకిక ఆత్మ కాక దేవుని వలన వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. ఏమంటే మత్స్యకారులు ఎక్కడ పొందలేదంట ఆత్మ అదో దిగరా దిగరా వచ్చాడు ఆత్మ దిగరా దిగరా వచ్చాడు ఇదే బాగా కాల్చే 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 ఆత్మ చేయాలి కాల్చే చూద్దాం మన పొందామా లేదా మన పొందాం అంటే ఇక్కడ కొన్ని పత్రికలో కొన్ని సంఘం ఎబ్రియల్ రాసిన పత్రిక 6:4 ఆత్మ పొందామా లేదా 6:4 ఎబ్రియల్ రాసిన పత్రిక 6:4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలువారై ఎక్కడంటే క్రైస్తవుడు పరిశుద్ధ పాలువారైపోయాడు. మన దిగిరా మనం దిగట్లేదు మనకే పాలువారట ఏమంటే పరిశుద్ధాత్మలో పాలువారమయ్యుడి దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుడు సిలువేయు బహాటముగా ఆయన అవమానపరుచున్నారు. మళ్ళీ శ్రీలంకలో పరిశుద్ధాత్మ దిగంటే దేవుని అవమానపరుస్తున్నారు. క్రైస్తవుడు పరిశుద్ధాత్మలో పాల్గొన్నాడు. మర్చిపోకుండా మొదటి పత్రిక 4:11 క్రైస్తవుడు పరిశుద్ధాత్మలో పాల్గొన్నాడు. పరిశుద్ధాత్మ దిగట్లేదు ఆహార్చి పర్లేదు దిగిరా దిగిరా వచ్చాడు 4:13 దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన తన ఆత్మలో మన పాలు చేసి ఉన్నాడు. దయచేసి పాల్గొస్తున్నాం. పరిశుద్ధాత్మలో పాల్గొస్తున్నాం. దేవుని వాక్యంలో పాల్గొస్తున్నాం. ఏమండి పరిశుద్ధాత్మ వచ్చింది
11 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుతున్నాము. మరి ఆత్మ పొందారండి అపోస్తలులు, ఆత్మలో పాల్గొన్నారండి. పొంది ఏం చేశారండి? ఆత్మ నేర్పు మాటలతోనే దేవుడు బాధండి, అపోస్తలులు బాధ ఏంటంటే ఆత్మ నేర్పు మాటలతోనే. అంటే పరిశుద్ధాత్మ అనేటప్పుడు వాక్శక్తి, దేవుని మాటలు ఆత్మ సంబంధమైన సరే, మేము ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుతున్నాము. ఎందుకు ఎప్పుడు ఆత్మలో పాల్గొన్నారు, ఆత్మలో మాటలు చెప్తారు, బయట మాటలు కాదు. 14 ప్రకృతి సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అవి అతనికి వ్యతిరేకంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచనపరచబడు కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. లోక పరిస్థితులు ఉన్నది, గ్రహించట్లేదు. వెరితనం ఏ శాంతులు ఆత్మశాంతులు గ్రహించలేదు. లోకము ఆత్మశాంతులు గ్రహించట్లేదు. ప్రభుని అవి కూడా గ్రహించట్లేదు. నశాడు లోకము అందులో తెచ్చిన నశాడు గ్రహించట్లేదు. ఆత్మతో పోల్చుకుంటే ఆత్మానుసారంగా ఉన్న అదే పోల్చుకుంటేనే అది గ్రహించగలడు. ఈ పత్రిక ఎందుకంటే ఈ పత్రిక లేకపోతే ఎవరో క్రైస్తవ జీవితం సరిగ్గా సాగదు. అందుకే పత్రిక అంతా పట్టుబట్టి మనం సాగించుకోవాల్సిన వారమే ఉన్నాం. మనసు చెప్తున్నాడు, ప్రకృతి సమాధాన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే ఇతర విగ్రహాలకు అవి అతనికి వెలుగుతనంగా ఉన్నవి. ఏంటి? సువార్త, సంఘము, పాప క్షమాపణ, ఆత్మరక్షణ, అంటే సత్యారాధన, సత్య వెలుగుతనం ఉన్నది. అతనికి వెరితనముగా ఉన్నవి. అని అవి ఆత్మానుసారం చేతనే వివేచింపబడును. అది మన వాక్యం గుర్తెరిగా తెలీదు. ఈ వాక్యం గుర్తెరిగానే తెలీదు. కనుక అతను వాటిని గ్రహింపజాలడు. కనుక వాడు అతడు ఎందుకంటే బయట రావట్లేదు, బయట మాట లేదు, చేసుకున్న మాట లేదు, సువార్త లేదు, గ్రహించుకోలేదు. ఇక లోకంలో అది ప్రకృతి మనసులో పెట్టుకోవాల్సిందే, గ్రహింపలేకపోతే. యోధా చూద్దాం, యోధా 17 యోధా పత్రిక యోధా పత్రిక 17 వచ్చిన పత్రిక ఒకటే. యోధా పత్రిక అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తన భక్తిహీనమైన దురాశ చెప్పున నడుచు కనుక నడుచు పరిసారం నడుచుకొనని పరిసరాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరు మాట్లాడారు? యేసుప్రభు మాటలు, అపోస్తలుల మాటలు. యేసుప్రభు మాటలు, అపోస్తలుల మాటలు. అట్టి వారు ప్రకృతి సంబంధులు. ఎవరు? యేసుప్రభు మాటలు, అపోస్తలుల బాధ, యేసుప్రభు బాధ నమ్మకపోతే ప్రకృతి సంబంధులు. ఆత్మ
చెప్తున్నారు. ప్రియులారా, ప్రియులారా, మీరు మీరు విశ్వసించు విశ్వసించు అతి అతి పరిశుద్ధమైన పరిశుద్ధమైన దాని మీద దాని మీద మిమ్మును మిమ్మల్ని మీరు పట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టొచ్చు. దేవుని ప్రేమలో అది ఇక్కడ ఏమన్నా మనుషులలో అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి ఎవరైనా ఆత్మ లేదు మాకైతే ఆత్మలో పాలు భేదములు కలిగించి ఉన్నాడు. మత్స్యాలు ఏమైనప్పుడు ఆత్మ దేవుడు ఆత్మ పాలు పొందలేదు. అందుకే రమ్మంట 15%. మీరు మళ్ళా ఎండగై చదివితే అర్థమవుతుంది కదా. 15 నుంచి 18 వరకునా 15, 19, 15 నుంచా 17, 18, 3 వచ్చారు. 15 ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించిన కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. ఇప్పుడు మసాయి అవసరమా? మనకి అవసరం లేదు మా భార్య కూడా అవసరమా? ఏదో నాకు ఏదో నోటు వచ్చింది, అక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు, అవసరమా? అవసరం లేదు అనే విషయం చాలా శాస్త్రంగా కొండలెక్కే కోరికలు అమ్మా కొండలెక్కే కోరికలు ఉంటాయి. మొదటి ఆహ్వానానికి 4:1 4:1 ఈ వాక్యం ప్రియులారా, ప్రియులారా, అనేకులైన అనేకులైన అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవర్తనలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు లోకములోకి బయలువెళ్ళి ఉన్నారు కనుక కనుక ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో దేవుని సమానమైనవో కావో కావో పరీక్షించుడి. పరిశుద్ధ ఎవరు పరిశుద్ధంటే ఎవరు పరిశుద్ధ అంటే అర్థం ఏంటంటే ఇదిగో లోకంలోకి అబద్ధ బోధకులు బయలుదేరారు. వారు చెప్పి వాక్యము ఆత్మ సంబంధమైనది కాదో పరీక్షించుకో. పరీక్షించుకోండి. చూడండి ఎందుకు ఈ చెప్పడం విషయం ఎవరైనా ఎవరు బయలుదేరారు ఎవరు బయలుదేరారు అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు బోధకులు బయలుదేరారు. జాగ్రత్త. సరి చూసుకో. అంటే ప్రతి ఆత్మను నమ్మక అంటే 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 ప్రతి వాక్యం నమ్మేకు. మనిషి నమ్మక ఇప్పుడు గుంటూరు నుంచి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. ఆ చచ్చిపోవడానికి సముద్రంకి వెళ్ళిపోతాడు. చచ్చిపోతా ఇంట్లో తిట్టాడు. అప్పుడు పెద్ద బండ ఆటొస్తున్నాడు. ఆటొచ్చే బండలో మాట్లాడుతున్నాడు. నువ్వు సాగుతూ నువ్వు సేవకు వాడుతున్నాను చిన్నగా అమలాపురం వెళ్ళిపో. అమలాపురం నుంచి మదాపేట వెళ్ళిపోతాడు. ఊరు పేరు అక్కడ వచ్చి సరఫరాజు చేసి అలా లోపం అంతా అబద్ధ ప్రవర్తన బయలుదేరారు. బాధలు బయలుదేరారు. ప్రతి అంటే ప్రతి ఆత్మ నమ్మకం ప్రతి వాక్యము సరైన నమ్మకం ఆత్మ సంబంధమైనవో లేదు. ప్రతి వాక్యం నమ్మకం అంటే 16వ వచనం ఆఖరి మాట ప్రభు మనసు ఎరిగి మనకు బోధించగలవాడెవడు? ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు అని మనం మళ్ళీ వాడాడు. ఇక్కడ రామపత్రిక చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ప్రభు మనసు
ఈ మాటకు ప్రభు మనస్సు ఎరిగి ఆయన బోధింపగలవాడు. ప్రభు మనసేది ప్రభు మనసేది బైబిల్ ఏమండి? ప్రభు మనసు ఎరిగి మరి ఇది కాక ఇంకేం బోధిస్తావుగా? ఇది కాక అనేక వాదనలు వచ్చాయి. ఇది కాక ఏం బోధిస్తాడక? చెప్పండి, ఏం బోధిస్తాడు? ప్రభు మనసు ఎరిగి ఆయన బోధింపగలవాడు. ప్రశ్న దేవుడు నేనున్నానని లోపల వచ్చాడు. నేనున్నానని నేనున్నానని ఆయన ఏమో ఎవరున్నాడు అన్నాడు. నేనున్నాను అన్నాడు. ఇప్పుడు ఎవరు ఎవరు ఫిలిప్పీ పత్రిక 3:17 ఎవరు? సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకున్న వారికి గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఎందుకని చూడండి, ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు. ఎవడంటే నేనున్నానని చెప్తాడే మరి తిరుగుబడి కదా. ప్రభు శిలువకు శత్రువు లేదా? చూడండి, అంటూ ఇంకేమన్నా తెలిసింది? మనమైతే ప్రశ్నకి సమాధానం నేను మసాలా చేయకండి. వాళ్ళ దేవుడి సమాధానం దేవుడి మనసు కాదుగా. మనమైతే ఎవడో క్రీస్తాము, అమలాబాద్ క్రీస్తాము, అమెరికా క్రీస్తాము. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. క్రీస్తు మనసు ఏంటండి? క్రీస్తు మనసు ఏంటి? యెహోషువ 14:6 యేసు నేనే మార్గము సత్యము జీవము. ఆయన మార్గం చెప్పాడు. మతం కాదన్నాడు. మనం మతం కాదన్నాం. క్రైస్తవ మతం కాదన్నాం. ఆయన మతం కాదన్నాడు, మార్గం అన్నాడు. అది ఆయన మనసు అన్నది. మతం అంటే నరకానికి పోగలడు ఆయన. అది మనం అదే నమ్మం, అదే చెప్తున్నాం అందరికీ. మత 23:15 మతం కాదు మార్గం. అది 23:17 అయ్యో ఆ వేషధారులైన శాస్త్రులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, ఒకటి మీ మతంలో కలుగును. ఒకరికి మతంలో కలుగును. మీరు సముద్రమును భూమిని భూమిని చుట్టువచ్చారు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే ఆ రెండంతలు నరకపాత్రులుగా చేయుదురు. మతం అంటే ఆయన మనసు కాదు. అది మతం అంటే ఆయన మనసు కాదు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు మతం కాదు అంటే ఇప్పుడు మనము ఏమైనా క్రీస్తు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. మనసు కలిగిన వారు. కొరింథీ కొరింథీ మతే 20 మరి మన మాట ఇదే. మన మాట క్రీస్తు మనసు కలిగిన కలిగిన వారు. క్రీస్తు మనసు ఏంటి? ఇది మార్గము, సత్యము మార్గం. ఇది మతం కాదు, మతం కాదు. ఆయన పోలి నడుచుకోండి. ఆయన మనసు కలిగిన వారు. ఇంకేంటి? ఆయన శిలువ సేవలో ఇచ్చిన ఆజ్ఞని సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. అన్ని వార్తలు ప్రకటించబడతాడు. నమ్మాలి. సువార్త రక్షణ నమ్మం, అది క్రీస్తు మనసు. సువార్త వార్తలు శిక్ష, అది క్రీస్తు మనసు. అది ఏంటో నమ్మనా? క్రీస్తు మనసు కలిగిన ఎఫెసీయుల పత్రిక 1:13
సత్యవాక్యము. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ఏమండి? యేసు ప్రభువు సత్యము. నీకేం కావాలి? నేను నమ్మాలి, సత్యం నమ్మాలి. సత్యవాక్యం ఏంటి? రక్షణ సువార్త. అది ఆయన మనసు. నీకంటే మనసు ఉన్నట్టయితే సువార్తలో పడతావు. సువార్తలో నిలబడడం మనసును కలిగి ఉన్నాం. ఈ మాట్లాడేది భాగ్యం ఏంటంటే, మాట్లాడేది భాగ్యం ఏంటంటే, భక్తుడికి భాగ్యం ఏంటంటే ప్రేమ తత్వము. ప్రేమ ఆయన 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 మనసే ప్రేమ. ప్రేమ దేవుడు వాగ్దానంతో ప్రేమించెను. ఆ ప్రేమ నీలో ఉందనుకోండి. నువ్వు క్రీస్తు మనసు కలిగిన వాడు. ఆయన త్యాగము, ఆ త్యాగము నీలో ఉందనుకోండి. క్రీస్తు మనసు కలిగిన వాడు. ప్రేమ త్యాగము. ఏమండి? ఇంకా వాక్యాన్ని ఎలా నమ్మాలంటే జ్ఞానస్వరం 17:17 సత్యవంత వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే అది ఆయన మనసు. ఆ వాక్యం నీ వాక్యమే సత్యమని మనం నమ్మితే అదే క్రీస్తు మనసు మనదే. ప్రతిష్ఠ ఏమంటే ఇవాళ విని 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 భాస్కర్ ఎలా మాట్లాడతారండి అన్నారు. ఎవరు మాట్లాడేది? దేవుని యొక్క మాట. దేవుడుదా మనదా మనసుదా? దేవుని మాట. అందుకని మరి క్రైస్తవులు కొరింథీయుల పట్ల క్రీస్తు సంఘం ఏమన్నారంటే, మీరు క్రీస్తు మనసు కలిగిన వారు దగ్గరగా. క్రీస్తు మనసు. అది ఆ మనసు అనే మాట ఎంత ఆశీర్వాదమో, పరలోక భూలోక ఆశీర్వాదాలంటే క్రీస్తు మనసు కలిగిన వారంటారు. క్రీస్తు ప్రేమ కలిగిన, క్రీస్తు సత్యం అనే దేవుడు, క్రీస్తు మార్గం అనే దేవుడు, మతం కాదని దేవుడు. అలాగా ఆయన పక్షాన బలంగా నిలబడినట్లయితే మనము క్రీస్తు మనసు కలిగిన వాడు. క్రీస్తు మనసు కలిగిన వాడు ఇక చెదిరిపోవడం. ఆయన పక్షాన్ని